మేము కొట్టాడుతాం. ధన్యవాదాలు. కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ట్వీట్ చేశారు. I welcome the state cabinet's decision to hold local body elections only after providing for 42% reservation for backward classes by amending the existing act. Necessary steps in this regard should be initiated immediately. The state government decision is a clear victory for BCs of Telangana and Telangana Jagruti, which had steadfastly demanded 42% reservation for BCs. సో ఆమె క్లియర్గా చెప్పారు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. దీని విషయమే ఇమ్మీడియట్ గా స్టెప్స్ తీసుకోవాలి. ఇది తెలంగాణ జాగృతి, అదేవిధంగా బీసీల విజయంగా కవిత అభివర్ణిస్తున్నారు. థ్యాంక్ యూ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, రాజారాం యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వి హనుమంతరావు గారు, అదేవిధంగా శరత్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అల్టిమేట్ గా ఇప్పుడు దీన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి క్లియర్ గా చెప్తున్నా, 42% రిజర్వేషన్ ఇప్పుడు జరగబోతే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని సర్పంచ్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు మారుతాయి, అన్ని వార్డు మెంబర్ల స్థానాలు రిజర్వేషన్లు మారుతాయి, అన్ని ఎంపీటీసీల రిజర్వేషన్లు మారుతాయి, అన్ని జడ్పీటీసీల రిజర్వేషన్లు మారుతాయి. మారుతాయంటే మళ్ళీ అదే కూడా రావచ్చు, కానీ ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు అదే ఉంటుంది. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందో అది జరగదు. సో ఇంకొన్ని బీసీలకు అడిషనల్ గా స్థానాలు 19% అడిషనల్ గా ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఎంపీపీలు కూడా 42% అవుతాయి. జడ్పీటీసీ ఎన్నుకునే జడ్పీ చైర్మన్లు కూడా 42% వచ్చే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్ మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టు కొట్టేస్తే మాత్రం అది దానిలో చేయగలిగింది ఏది లేదు. ఎందుకంటే గతంలో మొన్న బీహార్లో ఈ రిజర్వేషన్స్ కొట్టేశారు. గతంలో కూడా 33% రిజర్వేషన్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే గనక 23%కే కోర్టు పరిమితం చేసింది. కాబట్టి చూద్దాం కోర్టు మెట్లు ఎక్కకుండా ఎవరైనా ఉంటారా, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. స్పందన.